అందరికీ నమస్తే అండి. నేను మీ వెంకటేష్ యాదవ్. నిన్న రోజా గారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం గురించి నాణ్యత గురించి మాట్లాడారు. బోర్డులో బీజేపీ వారు లేరా, లేదంటే వివిధ పార్టీ వాళ్ళు లేరా, మోదీ గారు అమిత్ షా గారు వచ్చినప్పుడు మరి వాళ్ళకెందుకు నాణ్యత లేకపోతే ఫిర్యాదు చేయలేదు అనే విషయం మీద మాట్లాడారు. అమ్మ రోజా గారు అని ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ ఇష్యూ ఒక భగవంతుని ఇష్యూ కాబట్టి నీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎలా మినిస్టర్ అయ్యావో మాకు అర్థం కాదు. నువ్వు అసలు ఎలా రాజకీయ రాలు అయ్యావో మాకు అర్థం కాదు. అసలు ఆడజాతలు ఎలా పుట్టావో మాకు అర్థం కాదు. నాణ్యతకి పవిత్రతకి ముందు తేడా తెలుసుకుని మాట్లాడు. అంతేగాని ముందు అసలు నాణ్యత లేకపోతే ఎవరు ఫిర్యాదు చేయరు. పవిత్రత దెబ్బతిన్నది కాబట్టి అక్కడ అంటే ఆ ప్రసాదం యొక్క పవిత్రానికి అపవిత్రానికి ముందు తేడా తెలుసుకో. నాణ్యతకి అక్కడ యానిమల్ ఫ్యాట్ ఇవి కలిసాయి కాబట్టి, ఫిష్ ఆయిల్ ఇవి కలిసాయి కాబట్టి ఆ ప్రసాదం అపవిత్రత అయింది కాబట్టి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతే తప్ప నాణ్యత లేదు, లేదంటే లడ్డు చిన్నగా ఉంది, లేదంటే వేరే విషయాలు కాదు. దేవుని సన్నిధిలో ఆయన కాళ్ళ ముందు ఒక గెంజి అన్నం పెట్టినా మేము మహాప్రసాదం అని చెప్పి స్వీకరిస్తాం. ఇది మా తత్వం, హిందూ ధర్మం హిందూ తత్వం అంతే. అంతేగాని మాకు పంచపక్ష పరిమాణాలు పెట్టితేనే ప్రసాదం, ప్యూర్ నెయ్యి కలిపితేనే ప్రసాదం అని కాదు. అందులో నెయ్యిలో ఈ ఏదైతే అపవిత్రమైన ఆయిల్స్ కలిసినాయో, ఏవైతే జంతువుల యొక్క ఆయిల్స్ కలిసినాయో, ఫ్యాట్ అని కలిసినాయి కాబట్టి అక్కడ అపవిత్రం అయిందని చెప్పి అందరి మనోభావాలు, హిందువుల యొక్క అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంత ఆందోళన చెందుతున్నారు. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా నాణ్యత లేదని చెప్పి అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? నాణ్యత లేదని ఎవరికి పిఎంకి, అమిత్ షా, హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేయరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు బుర్రను మాట్లాడుతున్నావా? పవిత్రతకి నాణ్యతకి ఏంటంటే తేడా? నీ మీద కొన్ని ఇష్యూస్ వచ్చినాయి కదా. నువ్వు నాణ్యమైన మనిషివే, కానీ పవిత్రత కాదు, పవిత్రమైన మనిషివి కాదు. పచ్చిగా చెప్పాలంటే ఇది తెలుసుకో. పవిత్రానికి అపవిత్రానికి, నాణ్యత లేకపోవడానికి చాలా తేడా ఉంది. దాని పరిగణలో తీసుకుని అప్పుడు నువ్వు మెసేజ్లు కానీ లేదంటే వీడియోలు కానీ మాట్లాడు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాట్లాడే హక్కు నీకు లేదంటాం మేము. నువ్వేమంటావు? ఏది పడితే అది నోటుకొచ్చి బీజేపీ వారు అప్పుడు ఎందుకు స్పందించలేదు నాణ్యత గురించి? అవును, నిజంగా ఈ రోజుని మీ గవర్నమెంట్ ఉంటే కనుక ఈ రోజుని ఈ విషయం బయటకు వద్దునా? మరి అప్పుడే పవన్ కళ్యాణ్ గారు విమర్శ చేశారు, సరైన నాణ్యత లేదు లడ్డూల విషయంలో అని చెప్పి. మీరు అప్పుడు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు? అప్పుడే చెక్ చేయించాలి కదా. మరి మీరు లేదు మా గవర్నమెంట్ మేమంతా కరెక్ట్గానే చేస్తున్నాం, నాణ్యత ఉందని చెప్పి రిపోర్ట్ అప్పుడు ఎందుకు మీరు చెక్ చేయించలేదు? బహిరంగానే కదా అక్కడ ఆయన చెప్పారు, నాణ్యత లేదు, సరైన నాణ్యత లేదని చెప్పి లడ్డూల విషయంలో కానీ అన్నప్రసాదం విషయంలో కానీ. అప్పుడెందుకు మీరు చేయలేదు? మీరే పెట్టచ్చు కదా, మీరు బయటికి బహిరంగంగానే చెప్పారు కదా అప్పుడు. ఇకనైనా తప్పు తెలుసుకొని ఇక్కడ కన్సర్న్ బాధ్యత ఎవరైతే వహించారో వాళ్ళని శిక్షించాలి. ఇదే హిందువులందరూ కూడా కోరుకునేది. ఇది రాజకీయం పరంగా నువ్వు ఏదో ఇష్టానుసారంగా నువ్వు ఇదివరకులా వేరే ఇష్యూస్ లాగా మాట్లాడి బయటకు వచ్చి నేను జగన్ భజన చేస్తాను, లేదంటే ఇంకో భజన చేస్తానని చెప్పి చేసుకొని ఇష్టం భజన చేసుకో. కానీ బుళ్ళు దగ్గర పెట్టుకొని ముందు విషయాన్ని అంత సున్నితంగా, సూక్ష్మంగా మొత్తం అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆలోచించి ఏది కరెక్ట్, ఏది విషయాలన్నీ కూడా
అవగాహన చేసుకొని అప్పుడు నువ్వు మాట్లాడు. అంతేగాని ఇష్టానుసారంగా ఇదివరకులాగా వచ్చి అవును ఇదివరకు నువ్వు ఎగతాళిగా మామూలుగా సీరియస్గా మాట్లాడేదాను, ఇప్పుడు ఎందుకు ఏడుపు మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు? ఎందుకంటే తప్పు మీ వైపు ఉంది కాబట్టి. తిరుపతి అమ్మాయివా? తిరుపతి నువ్వు అమ్మాయివో లేదంటే మహిళవో ఆంటీవో ఇంకో ఎవరికి కాదు. తిరుపతి అమ్మాయిని నువ్వు ఊరుకోనంటే నిన్ను అంతా నువ్వు నీతిగా బ్రతుకుతే నిన్ను గెలిపించాలి కదా. అక్కడ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని చెప్పి చాలా సవాళ్ళు చేశారు కదా చాలామంది మీద. మరి మీరందరూ ఏమయ్యారు ఈ రోజున? అసలు ఇది రాజకీయం కాదు మాట్లాడేది. ముందు అక్కడ ప్రసాదం విషయంలో అపవిత్రత జరిగిందని చెప్పి ఆందోళన అందరూ చెందుతున్నారు. ఆ విషయం మీద స్పందించండి. రిపోర్ట్ తీసుకోండి. మీరు తీసుకుని రిపోర్ట్ తీసుకున్నప్పుడు మీరు చర్చించండి అంతా. ఒక్కొక్కసారి బీజేపీ వారు స్పందించలేదా, లేదని ఇంకొకళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు, కంప్లైంట్ చేయలేదు, ఈ మాటలు కాదు. ముందు వాస్తవాలు తెలుసుకో. తెలుసుకున్నప్పుడు మాట్లాడు. వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే. ఎక్కడి నుంచి. నమస్తే. ఉంటాను.